నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన అంశాలు ఇవి మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం ఆలస్యంగానైనా సరే మంచి ఫలితాన్ని పొందడానికి మీరు వేచి చూస్తారు. ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఓర్పు కనబరుస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా మీ పని అయ్యేంత వరకు ఎవరితోటి గొడవ పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు. ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి మీరు అనుకున్న సానుకూలమైన ఫలితాలను సాధించి సమాజంలో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. రాజకీయ సంబంధమైన పదవి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు లాభించే సూచనగానే గోచరిస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్టులు కానివ్వండి, టెండర్లు కానివ్వండి, లీజులు కానివ్వండి, మొదలైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. అవన్నీ మీ అనుకూలంలోకి వస్తాయి. మీరు మంచి మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. మంచి లాభాలు వచ్చేటటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందుకు సంబంధించిన వర్క్ మీకు రావడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం నిలబడాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యం అనేది మీలో కలుగుతుంది. నేను బాగుండి 10 మందికి సహాయం చేయగలుగుతాను అనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. ఎందుకంటే విశేషంగా కష్టపడి మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసి అందరితోటి మంచి పేరు తెచ్చుకొని ఇంకా అదనంగా కూడాను ఇతర ఆటల్లో వచ్చే పరిస్థితి వ్యాపారంలో గోచరిస్తుంటే మీ భాగస్వాములే ఆశ్చర్యపోతారు. మీరు ఇంతగా కష్టపడుతున్నారు, మేము అంతగా కష్టపడలేకపోతున్నాం అనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకు కూడా కలుగుతుంది. అయితే వాళ్ళకి ఈ పని చేయి ఆ పని చేయని మీరు చెప్పరు. మీరు వర్క్ చేసుకుపోతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి వాడు మారాలని చెప్పని మీరు అనుకుంటారు. ఆ మార్పు వాళ్ళలో తప్పకుండా వస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అదేవిధంగా విడిపోవాలని చెప్పని అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయంలో చట్టపరంగా విడిపోవటం కూడా జరుగుతుంది. అది కూడా మానసికమైన ప్రశాంతతకి దారితీస్తుంది. చాలా కాలంగా ఇబ్బంది పడ్డామే అనేటువంటి ఒక భావన కూడా కలుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ విద్యా విషయమై ఎంతగానో కష్టపడతారు, ఎంతగానో కృషి చేస్తారు. వాళ్ళ ఒక సక్రమైన మార్గంలో పెట్టడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి పురోగతిని వాళ్ళు సాధించగలుగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఏ మాట అనిపించుకోకుండా పెద్ద మనిషిగా మీకున్న స్థాయిని, మీ గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంటే ఎదుటివాడు చూస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే భావన మీరు కలుగుతుందని ఈ సూచన చేస్తున్నాను. ఎందుకంటే పోగొట్టడం చాలా కష్టం, అభివృద్ధి సాధించడం చాలా కష్టం. అనవసరమైనటువంటి ఈ చిల్లర తగాదాలు, వివాదాలు, అపఖ్యాతి ఇలాంటివన్నీ కూడాను పిలవకుండానే ఊరికినే వచ్చి పడతాయి. కానీ గొప్పతనం మాత్రం ఆ విధంగా అంత తేలిగ్గా రాదు. ఎంతో కష్టపడితేనే వస్తుంది. కనుక మీరు దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడాను గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో మహాలక్ష్మీదేవి దగ్గర అదేవిధంగా పూజ గదిలోనూ దీపారాధన చేయాలి. లక్ష్మీ చందనంతో లక్ష్మీదేవిని పూజించి ఆ చందనాన్ని నొస్తను ధరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, అందరూ ఆచరిస్తున్న విషయం, అందరూ ప్రయోజనం పొందుతున్న విషయం. కనుక మరొకసారి ఈ విషయం గురించి ఇంత గట్టిగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న అరిష్టాలు పోతాయి, మనుషులకు పట్టిన అరిష్టాలు పోతాయి, మానసికమైనటువంటి ధైర్యం దృఢత్వం ఏర్పడుతుంది.
కనుక ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మన పూర్వీకులు మహర్షులు మనకి ఉపదేశం చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. సమస్యలకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను మనం చక్కగా అన్వేషించగలుగుతాం. సమస్యలకు దూరంగా ఉంటాం, సంతోషానికి దగ్గరగా ఉంటాం. కనుక వీటన్నిటి కూడాను పరిగణలోకి తీసుకోండి. ఈ కన్యా రాశి వారికి ముదురు గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.